మనం ప్రీవియస్ క్లాస్లో వాలిడేషన్స్ గురించి చెప్తున్నాం కదండి. ఇది వాలిడేషన్స్లో మొత్తం మనకి 5 టైప్స్ ఉంటే మనం 4 మాత్రమే నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నామండి? రిక్వైర్డ్ ఫీల్డ్ వాలిడేటర్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, కంపేర్, తర్వాత రేంజ్. ఇంకా నేర్చుకోవాల్సింది ఏముందంటే కస్టమ్ వాలిడేషన్ ఉందండి. అయితే ఈరోజు మనం ఆ కస్టమ్ వాలిడేషన్ని ఎలా ఉపయోగించాలి, ఏ సిచ్యువేషన్లో వాడాలి, దానికి కోడింగ్ ఎలా రాయాలనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక పేజ్ మీకు డిజైన్ చేసి ఉంచాను ముందు. సో ఈ కస్టమ్ వాలిడేషన్ చూసినట్లయితే డిజైన్ ఎలా ఉంటుంది. ఓకే, సింపుల్గా చాలా సింపుల్గా చూస్తున్నాం దీన్ని. ఎలా అంటే మనకు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్ మనకి అంటే ప్రీ డిఫైన్డ్గా కొన్ని రిక్వైర్మెంట్లు ఇచ్చాడు. ఇలా సపోజ్ ఎంటీనెస్ చెక్ చేయడానికి రిక్వైర్డ్ ఫీల్డ్ వాలిడేటర్ ఇచ్చాడండి. ఏదైనా ఒక స్పెసిఫైడ్ ఫార్మేట్ ఇచ్చుకోవడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. రేంజ్ చెక్ చేసుకోవడానికి రేంజ్ వాలిడేటర్ ఇచ్చాడు. దాంతోపాటు మనకి 2 ఫీల్డ్స్ని కంపేర్ చేయడానికి కంపేర్ వాలిడేటర్ ఇచ్చాడు. అయితే ఈ ఏవైతే మనకి వాలిడేషన్స్ ఉన్నాయో ఇవి అన్ని వేళలా మన రిక్వైర్మెంట్ని మీట్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తీసుకున్న ఇన్పుట్ స్టార్టింగ్ వచ్చి నాకు ఎప్పుడు ఏబీసీ ఉండాలనుకున్నాను, లేదా ఎండింగ్ ఎప్పుడు కూడా ఏబీసీ ఉండాలి. అది నా వాలిడేషన్ అనుకున్నాను. అర్థమవుతుంది కదా? యూజర్ ఇచ్చే ఇన్పుట్ నేను నా ఓన్ ఫార్మాట్ అంటే ప్రీ డిఫైన్డ్ జనరల్ ఫార్మాట్ కాకుండా ఇన్పుట్ ఖచ్చితంగా స్టార్టింగ్ విత్ 3 లెటర్స్ మై లెటర్స్ అంటే ఏబీసీతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, అలా అనుకున్నాను. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏ వాలిడేషన్స్ కూడా మనకి ఉపయోగపడవు. అటువంటి సిచ్యువేషన్లో మనం కస్టమ్ వాలిడేషన్ అనేది తీసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఏం చేశానంటే ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుని దానికి రిక్వైర్డ్ ఫీల్డ్ వాలిడేటర్ ఇచ్చాను. సో రిక్వైర్డ్ ఫీల్డ్ వాలిడేటర్ ఏం చేస్తుందండి? ఎంటీనెస్ చెక్ చేస్తుంది. అయితే మీరు వేరే ఏ ఇతర వాలిడేషన్ అప్లై చేయాలన్నా ఫస్ట్ మనకి ఏం ఉండాలి? రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అర్థమవుతుంది కదండి? ఆల్రెడీ నేను క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. సో ఈరోజు మనం ఈ కస్టమ్ వాలిడేషన్ తోటి ఎలా వర్క్ చేయాలనేది చూద్దాం. సో వాలిడేషన్స్కి వెళ్ళి నేను కస్టమ్ వాలిడేటర్ని తీసుకుంటున్నాను. ఈ కస్టమ్ వాలిడేటర్ అనేది దీని కోడింగ్ మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే సర్వర్ సైడ్ చేయొచ్చు, రెండోది క్లయింట్ సైడ్ చేయొచ్చు. క్లయింట్ సైడ్ అంటే మనకి ఇక్కడ బ్రౌజర్లోనే మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తాం అన్నమాట. సర్వర్ సైడ్ అయితే దాన్ని ఏం చేస్తామంటే కోడింగ్ రాస్తాం, దానికి మనం C# కోడింగ్ రాస్తాం. సో సర్వర్కి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఎర్రర్ మెసేజ్ బ్యాక్ వస్తుంది. అయితే రెండు కూడా మనం చూద్దాం ఈరోజు. సో నేను ఒక కస్టమ్ వాలిడేటర్ తీసుకున్నాను. దీనికి ఎక్స్ట్రా ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే అన్నీ కామనే అండి. సపోజ్ కంట్రోల్ టు వాలిడేట్ ఉంది, ఇది ఏ కంట్రోల్ కావాలో ఆ కంట్రోల్కి మనం ఇస్తాము. తర్వాత ఎర్రర్ మెసేజ్ ఉంది, సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెసేజ్ని ఇస్తాము. ఓకే, తర్వాత సెట్ ఫోకస్ ఆన్ ఎర్రర్ ఉంది, ట్రూ పెడతాము. ఇంకా డిస్ప్లే ఉంది. ఇది స్టాటిక్ ఉంచేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం ప్రాపర్టీస్ని ఎలా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇంకొక 2 ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికి క్లయింట్ వాలిడేషన్ ఫంక్షన్. ఓకే, సో ఈ క్లయింట్ వాలిడేషన్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే మనం సపోజ్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఏదైనా కోడ్ రాయాలనుకోండి, ఇక్కడ మెథడ్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మనం జావా స్క్రిప్ట్ రాస్తాం కదా, రాసేటప్పుడు కూడా జావా స్క్రిప్ట్లో ఒక మెథడ్ రాస్తాం. ఆ మెథడ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదండి? సో ఇది ఒకటి అసలు చూద్దాం మనకు ఎలా వచ్చేస్తుంది అనేది. నేను ఫర్ సపోజ్ ఇక్కడ మెథడ్ నేమ్ వచ్చి నేను టెస్ట్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి నేమ్ కూడా ఇద్దాం. నేమ్ ఇవ్వకపోయినా పర్వాలేదు. సో కస్టమ్ వాలిడేటర్ CV అని ఇస్తున్నాను. సో సోర్స్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ రాయాలి.
ఈ జావా స్క్రిప్ట్ అనేది సిమిలర్గా మనం రాస్తున్న C# లాగానే అనిపిస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం అది ఎలా అనేది. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ అని పెడుతున్నాను. దీని లోపల మనం కోడ్ రాయవలసి వస్తుంది. ఇక్కడ ఒక మెథడ్ రాయాలి. అయితే జావా స్క్రిప్ట్కు C#కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఫంక్షన్ రాయాలి ఇక్కడ. సో ఫంక్షన్, దెన్ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. ఓకేనా సార్, ఫాలో అవుతున్నారు కదా? ఫాలో అవుతుంది. ఫంక్షన్లో మనకి 2 పారామీటర్స్ కావాలి. ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. అక్కడ ఫంక్షన్ నేమ్ మనం టెస్ట్ అని ఇచ్చాం కదండి. సో టెస్ట్ అని వస్తుంది. ఈ పారామీటర్స్లో మనకి ఈ పెరెన్సిస్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండాలి. ఏదైనా పర్వాలేదు. ఒకటి ఆబ్జెక్ట్, రెండోది నేను అని తీసుకుంటున్నాను. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, జస్ట్ ఓన్లీ ఫర్ ఆబ్జెక్ట్స్ అని. సో ఈ మెథడ్లో యాక్చువల్లీ ఇక్కడ అని ఉందో చూసారా? ఈ అన్నది ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే టెక్స్ట్ బాక్స్కి మ్యాప్ చేసామో దీన్ని వ్యాలిడేషన్ని, ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి వాల్యూని మీరు ఇలా క్యాప్చర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ చూపించదు మనకు .NETలో చూపించినట్టుగా, బట్ ఆ వాల్యూ అయితే ఎలా వస్తుంది అంటే మనకి ఈ సెకండ్ పారామీటర్ దానితోటి వాల్యూ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ద్వారా మనం దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. సో దాన్ని నేను ఎలా క్యాప్చర్ చేస్తున్నానంటే వ్యార్ అన్నది మనకి C#లో కూడా ఉందండి. వ్యార్ అన్నది ఏం చేస్తుందంటే డెస్టినేషన్ ఫార్మెట్ డేటా టైప్ ఏదైతే ఆ ఫార్మెట్కి ఆటోమేటిక్గా ఇది మ్యాప్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే వ్యార్ టెక్స్ట్ ఈక్వల్ టు వాల్యూ అని తీసుకుంటుంది. అంటే యూజర్ టెక్స్ట్ బాక్స్లో ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూ నేను టెక్స్ట్లో పెడుతున్నాను. సో మన కండిషన్ ప్రకారం ఫస్ట్ 3 లెటర్స్ ABC అయి ఉండాలి, అంతే కదా? సో అది ఎలా పట్టుకుంటాం? ఇక్కడ కూడా మనకి ఏంటంటే సబ్ స్ట్రింగ్ అని చెప్పేసి మెథడ్ ఉంటుంది. దాన్ని ఎలా రాస్తామంటే సబ్ స్ట్రింగ్ అని ఉంటుంది. సేమ్ మన C#లో చూసినట్టుగానే స్టార్టింగ్ ఇండెక్స్ తర్వాత లెంత్ అన్నది ఇక్కడ ఉంటుంది. సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే అక్కడ మనం సబ్ స్ట్రింగ్ అని క్లియర్గా రాసిస్తాం, ఇక్కడ str అని రాస్తాం. ఓకే అని ఈక్వల్ టు ABC. ఇదే కదా మనం అనుకున్నది. ABC మ్యాచ్ అయితే అదే ఈ తోటి మనకి ఈజ్ వ్యాలిడ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. చూపించదు ఇక్కడ మనకి. దీన్ని ట్రూ అని పెడతాం. లేదు, యూజర్ సరైనది ఎంటర్ చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాము? ఈజ్ వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టేస్తాం. అయితే ఈజ్ వ్యాలిడ్ ఏంటి అంటే ప్రతి కంట్రోల్కి కూడా ఈజ్ వ్యాలిడ్ అనేది ఉంటుందండి. సో అది ట్రూ అయితే వ్యాలిడేషన్ అది ఓకే చేసినట్టు. ఈవెన్ మన పేజ్తో కూడా ఉంటుంది. పేజ్ ప్రాపర్టీతో పేజ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అని ఉంటుంది. అంటే ఆ పేజ్లో ఉన్న వ్యాలిడేషన్స్ అన్నీ ఓకే అయితే అది ట్రూ ఉంటుంది, లేకపోతే ఫాల్స్ ఉంటుంది అనమాట. సో వెరీ సింపుల్. జావా స్క్రిప్ట్ కష్టమేం కదండి, కొంచెం ఫోకస్ చేస్తే వచ్చేస్తుంది. సిమిలర్ టు మన C# లాగానే ఉంటుంది, కాదు కొంచెం మెథడ్ నేమ్స్ కానీ లేకపోతే అవి కానీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అర్థమైంది కదా? ఇక్కడ మనకి C#లో ఉన్నట్టే 2 పారామీటర్స్ ఉన్నాయి. ఈ సెకండ్ పారామీటర్తో మనకి వాల్యూ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ వాల్యూ ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే యూజర్ ఏదైతే టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేశాడో ఆ వాల్యూని ఇస్తుంది మనకి. సో దాన్ని మన కండిషన్ ప్రకారం ఫస్ట్ 3 లెటర్స్ తీసుకుంటున్నాను నేను. 0 to 0 ఇండెక్స్ నుంచి ఎన్ని లెటర్స్ తీసుకుంటున్నాము? 3 లెటర్స్ తీసుకుంటున్నాము. అది ABC అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అని పెడుతుంది. ఒకసారి రన్ చేద్దాం. సో ఏమి ఇన్పుట్ ఇవ్వకుండా మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఈ కస్టమ్ వ్యాలిడేటర్ ఫైర్ అవ్వకుండా ఫస్ట్ మనం చెప్పుకున్న దాని ప్రకారం రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ ఫైర్ అవుతుంది. సో సంథింగ్ వాల్యూ ఉన్నప్పుడే మనకి అడిషనల్ వ్యాలిడేషన్స్ అనేవి వర్క్ అవుతాయి. వాల్యూ లేనంతసేపు కూడా వర్క్ కాదనమాట.
దాన్ని వ్యాలిడేట్ చేయడానికి మనం కంపల్సరీగా రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ తీసుకున్నాం. ఇప్పుడు మన కండిషన్ ప్రకారం ఫస్ట్ ఏబీసీ ఉండాలి, అలా కాకుండా నేను వేరేది ఇచ్చాను. సో సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి ఇన్వాలిడ్ ఫార్మేట్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏబీసీతో స్టార్ట్ చేసి టెస్ట్ అనేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, పేజ్ ఇక్కడ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది, రీఫ్రెష్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, నేను రాంగ్ ఫార్మేట్ ఇచ్చాను, అంటే ఏబీసీతో స్టార్ట్ కావాలి. మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు పేజ్ అనేది సర్వర్కి వెళ్ళదు, ఎందుకంటే మనం రాసింది ఇక్కడ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ రాసింది. ఏమవుతుంది, బ్రౌజర్లోనే వ్యాలిడేట్ అవుతుంది అన్నమాట. అంటే క్లయింట్ సైడ్ బ్రౌజర్లో అవుతుంది. అవునండి, సర్వర్ సైడ్ అంటే సర్వర్కి వెళ్ళి అక్కడ వ్యాలిడేట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ నేను ఎలా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కస్టమ్ వ్యాలిడేటర్ తోటి వీ కెన్ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్ చేయొచ్చు, అదేవిధంగా క్లయింట్ సైడ్ కూడా చేయొచ్చు అండి. అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్. క్లారిటీ ఉంది కదా, వెరీ సింపుల్. మనకి ఈ కస్టమ్ వ్యాలిడేటర్ తోటి ఒక ఫార్మేట్, ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీలో మనం మెథడ్ నేమ్ ఇస్తాం. దిస్ ఇస్ ఇక్కడ చూడండి, క్లయింట్ వ్యాలిడేషన్ ఫంక్షన్ అని చెప్పేసి ప్రాపర్టీ ఉంటుంది. అక్కడ మెథడ్ నేమ్, జావా స్క్రిప్ట్ మెథడ్ మనం ఏదైతే రాస్తామో ఆ మెథడ్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ ఈ లాజిక్ రాసుకుంటాం. ఇది కొంచెం మీకు ఏంటంటే ప్రాక్టీస్ ఆటోమేటిక్గా మీకు C# మీద కమాండింగ్ ASP.తో వర్క్ చేస్తూ వస్తే జావా స్క్రిప్ట్ ఈజీగానే ఉంటుంది, కష్టమేం కాదు. జస్ట్ దీన్ని అయితే యాజ్ ఆఫ్ నో గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద ఒక వే, అంటే జావా స్క్రిప్ట్ తోటి మనం వ్యాలిడేషన్, కస్టమ్ వ్యాలిడేషన్ చేయడం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం రెండు చెప్పుకున్నాం కదా, ఒకటి క్లయింట్ సైడ్ చేయొచ్చు, రెండోది సర్వర్ సైడ్ కూడా చేయొచ్చు. అయితే సర్వర్ సైడ్ చేయడానికి ఏం చేయాలంటే ఈ కంట్రోల్ తోటి, కస్టమ్ వ్యాలిడేషన్స్ తోటి మనకి ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ సర్వర్ వ్యాలిడేట్ అని ఈవెంట్ తీసుకుంటున్నాం. తీసుకుని ఇక్కడ ఇంకా సేమ్ చూడండి, అక్కడ మనకి జావా స్క్రిప్ట్లో ఉన్న ఆప్షన్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది వచ్చి అలా డిక్లేర్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రొసీజర్స్. ఇక్కడ ఏం చేస్తాం, వేర్ వాల్యూ ఈక్వల్ టు ఆర్క్స్ డాట్ వాల్యూ. అంటే మనకి ఇంటెలిజెన్స్ చూపిస్తుందా, అక్కడ చూపించదు అంతే. దాన్ని నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ వాల్యూ ఓకే, బట్ వేరే సబ్ స్ట్రింగ్ ఉందనుకోండి, సబ్ స్ట్రింగ్ మనం ఇక్కడ సబ్ స్ట్రింగ్ అని కంప్లీట్గా రాస్తాం, ఎస్ క్యాపిటల్ ఎలా ఉంటుంది, అప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్, అక్కడ నేను జావా స్క్రిప్ట్లో ఎలా రాసానో అలాగే ఉంటుంది. చూడండి, వాల్యూ డాట్ సబ్ స్ట్రింగ్ 0,3 ఈక్వల్ టు ABC. అయితే సేమ్ ఆర్క్స్ డాట్ ఈజ్ వ్యాలిడ్ ప్రాపర్టీ ఉంది కదండి, ఈక్వల్ టు ఎల్స్ ఆర్క్స్ డాట్ ఈజ్ వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం అంటారు. సో జస్ట్ ఇంతకు ముందులాగానే టెస్ట్ చేద్దాం. సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను, రైట్, మనకి రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ రైజ్ అయింది. ఇప్పుడు నేను సమ్ టెక్స్ట్ ఇస్తున్నాను. మీరు ఇంతకు ముందు రాంగ్ ఫార్మేట్ ఇచ్చినప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే పేజ్ అన్నది పోస్ట్ బ్యాక్ అవ్వాల, అంటే సర్వర్కి సబ్మిట్ కావాల. ఎందుకు అంటే మనకు క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ రాసాం, కానీ ఇక్కడ ఏం చేస్తాం, సర్వర్ సైడ్ రాసాం. సో మీరు రాంగ్ ఫార్మేట్ ఇచ్చినా ఏమవుతుంది, సర్వర్కి వెళ్తుంది. రిఫ్రెష్ అయింది, గమనించారా మీరు? చూడండి, మళ్ళీ చేస్తుంది. ఇంతకుముందు అవ్వలేదు, దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఇంతకుముందు క్లయింట్ సైడ్, ఇప్పుడు వచ్చేసరికి సర్వర్ సైడ్ అనమాట. అలా రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ సర్వర్ సైడ్ అయినా సరే, క్లయింట్ సైడ్ అయినా సరే, వీ కెన్ రైట్ ద కోడ్ ఫర్ కస్టమ్ వ్యాలిడేషన్. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను కరెక్ట్ ఫార్మేట్ ఇస్తాను, ABC టెస్ట్, సబ్మిట్, ఎర్రర్ చూపించండి. అర్థమైంది కదా సార్, వెరీ సింపుల్. ఓకేనా? ఓకే, రైట్.